పిల్లరా, మనకి గత వారం ఈస్టర్ సండే కదా, గత వారం ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ రోజు మనం ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఏం చేసేవారు? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, లేక ఆ సత్యాలు, యేసు ప్రభు పునరుద్ధానుడై మరణమును గెలిచి ఆయన సజీవుడిగా లేచిన ఆ దినాన్ని మనం ఏం చేస్తున్నాం? పురస్కరించుకొని మనం ఆచరిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన వేకువ చుక్కలాగా ఆయన ఉదయించాడు, ఆయన మళ్ళీ జన్మించాడు, మళ్ళా అవతరించాడు, మళ్ళా ఉద్భవించాడు మన జీవితాల్లో. మరి ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం, ఈ ఆదివారం నాడు మామూలుగా మనము ఏం ధ్యానించుకుంటారు, లేదంటే ఏం జరిగింది అని చూస్తే ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈస్టర్ తర్వాత ఆదివారం కూడా యేసయ్యను ఉంచిన సమాధి ఇంకనూ ఖాళీగా ఉంది. క్రైస్తవులకి వారి నమ్మకానికి, వారి విశ్వాసానికి, వారి యొక్క నిరీక్షణకు ఆధారం యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి, యేసుక్రీస్తును ఉంచబడిన ఖాళీ సమాధి. దాని మీదే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం మీదే క్రీస్తు సంఘం కదా, విశ్వాసుల యొక్క జీవితాలు, క్రైస్తవ సంఘం కట్టబడింది. ఎందుకంటే అది మనకు గొప్ప నిరీక్షణ కలిగించేదిగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన రీతిగా, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను వాళ్ళు బ్రతుకుదురు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతున్నారో, ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తున్నారో, యేసు ప్రభు మాటల ప్రకారం జీవిస్తున్నారో, ఆయన అడుగుజాడలో జీవిస్తున్నారో, వారందరికీ పునరుత్థానం ఉంటుంది కదా. వీ విల్ హ్యావ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. యాజ్ జీసస్ రోజ్, వీ టూ విల్ రైజ్ వన్ డే. మనం కూడా తప్పకుండా మనకు పునరుత్థానం ఉంటుంది. ఒకవేళ దేవుని యొక్క కార్యం లేకపోతే కాలం అయిన తర్వాత మనకు కూడా పునరుత్థానం ఉంటుంది. అదే గొప్ప నిరీక్షణ. ఇక ఏ గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా, రిలీజియస్ బుక్స్లో ఎక్కడ కూడా మనకి చెప్పబడని సత్యం యేసయ్య మనకు కల్పించాడు. హల్లెలూయా. ఇంకా ఏం చూస్తున్నామంటే, మనం ఏం చేయాలంటే, యేసు ప్రభుని ఉంచిన సమాధి ఇంకనూ ఖాళీగా ఉంది. తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మనం పొందుకున్న రక్షణను బట్టి, మనం పొందుకున్న ఆ రక్షణను బట్టి మనం దేవుని యందు ఆనందించాలి. రిజాయిస్ ఇన్ యువర్ సాల్వేషన్. మనమందరం కూడా రక్షింపబడినాం ప్రియులారా కదా. మనమందరం కూడా రక్షింపబడినాం కాబట్టి మనం పొందుకునే రక్షణను బట్టి మనం నిత్యము మన దేవుణ్ణి మనం సంతోషించాలి, దేవుని యందు సంతోషించాలి. ఇంకొక కార్యం ఏంటంటే, యేసు ప్రభు ఇంకనూ సజీవుడిగానే ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఆయన యొక్క శక్తి కదా, ఆయన యొక్క బలము మీద ఆధారపడి జీవించాలి. హల్లెలూయా కదా. ఆయన ఆరాధించాలి. ఆయన యొక్క శక్తి ఎలాంటిది? పునరుత్థాన శక్తి. గోడల ద్వారా ఆయన తన శిష్యులను సంధించాడు. హల్లెలూయా. ఆయన మహిమ శరీరం కలిగిన వాడే, బలమైన శరీరం కలిగిన వాడే, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన ఏం చేశాడు? గోడల ద్వారా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు, వారిని దర్శించాడు. ఆయన ఇంకనూ జీవిస్తున్నాడు. మనం ఆయన శక్తి మీద ఆధారపడాలి. ఆధారపడి ఆయనలో మనం ఏం చేయాలి? జీవించాలి. మొట్టమొదట కార్యం ఏంటి? యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత కొన్ని కార్యాలు జరిగాయి కదా. దాంట్లో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు పేతురుని పిలుస్తున్నాడు కదా. మొట్టమొదట పేతురుని పిలుస్తున్నాడు. ఈయన గలిలయ సముద్ర తీరమున ఆయన ఉంటున్నాడు పేతురు. యేసు ప్రభు ఏం చేస్తాడు? పేతురుని పిలుస్తున్నాడు. ఏమని? నా వెంబడి రండి, ఫాలో మీ. యేసు ప్రభుని పేతురు నాకు ఈయన ఎవరో తెలియదని బొంకాడు కదా. 3 మార్లు ఆయన బొంకాడు. లేదు ఆయనతో నేను లేను,
లేదా అక్కడ నేను ఆయన చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు 3 సార్లు ఆయన బొక్కాడు పేతురు. యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత కదా ఈ పేతురు ఏం చేసాడు, మళ్ళీ తన పాత వృత్తికి వెళ్తూ ఉన్నాడు. వారి వృత్తి చేపలు పట్టే వృత్తి. చేపలు పట్టే జాలర్లు వాళ్ళు, పామర్లు, చదువు లేని వారు కదా. వారు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాడు పేతురు. యేసు ప్రభు ఆ గలిలయ తీరమున ఆయన పిలుస్తున్నాడు పేతురుని. పేతురు, నా వెంబడి రా, అంటే నన్ను వెంబడించు. ఇక్కడ వాళ్ళు చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఉంటున్నా, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. యేసు ప్రభు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, నా శిష్యులుగా మీరు ఉండాలి. అది తన ఉద్దేశం. ఈ యొక్క శిష్యరికము నుండి వీళ్ళు తప్పుకొని మళ్ళీ వాళ్ళ వృత్తికి, పాత వృత్తికి, వాళ్ళ పాత పనులకి, వృత్తి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే చేపలు పట్టేది, ఆ వర్క్ వెళ్తున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు మళ్ళీ ఏమంటున్నాడంటే, మీరు నాకు శిష్యులుగానే ఉండాలి. హల్లెలూయా, మీరు నాకు శిష్యులుగానే ఉండాలి. ఒకవేళ చేపలు పట్టినా మీరు నాకు శిష్యులుగానే ఉండాలి. చేపలు పడుతూ మీరు మనుషులను పట్టేవారుగా, జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు మళ్ళీ వారి వెనక్కి పిలుస్తున్నాడు, రండి, మళ్ళీ నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని గొప్పగా ఒక పాత్రగా, మిమ్మల్ని నా శిష్యులుగా కదా, నా సేవకులుగా, నా భక్తులుగా నేను మిమ్మల్ని వాడుకోబోతున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటుంటే, మీరు నా శిష్యులుగానే ఉండిపోవాలి, నా శిష్యులుగా మీరు నా పని చేయాలి, నా సేవ చేయాలి. నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో అవన్నీ కూడా మీరేం చేయాలి. మీరు అనేక మందికి బోధించండి. దాని తర్వాత వచ్చేది గ్రేట్ కమిషన్. అదేంటంటే గొప్ప ఆజ్ఞ. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించింది. నా యందు నమ్మిన వారు, విశ్వసించిన వారికి మీరు బాప్తిస్మం ఇవ్వండి కదా, నా నామం పేరిట బాప్తిస్మం ఇవ్వండి. ఆ తర్వాత గ్రేట్ కమిషన్లో ఏముందంటే, మీరు మొదట ఏం చేయాలి, యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు ఏం చేయాలి, నాకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దాని కొరకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఆయన ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. నా వెంబడి రావడం అనేది సులభమైన పని కాదు. నా వెంబడి నన్ను వెంబడించడం అనేది ముళ్ళ బాటలో నడిచేది, పూల బాటలో నడిచేది కాదు, ముళ్ళ బాట. నా బాట ముళ్ళ బాట. మీకు అవమానాలు వస్తాయి, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని కొడతారు, మీకు ఎదురు తిరుగుతారు, మిమ్మల్ని అవమానపరుస్తారు, ఉమ్మి వేస్తారు, చివరికి మిమ్మల్ని చంపుతారు. కానీ చివరి వరకు నా యందు నిలిచిన వాడు నా పితరులకి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు పిలుచుకుంటున్నాడు వాళ్ళంటే, ఆయన సేవను కొనసాగించడానికి ఈ ప్రపంచం అంతటా వెళ్ళాలి. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి, అనేక మందిని శిష్యులుగా చేయాలి, అనేక మందికి సత్యాన్ని ప్రకటించాలి, సత్యమైన దేవుని గురించి ప్రకటించాలి, జీవం కలిగిన దేవుని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు యొక్క రక్షణ, ఆయన అనుగ్రహించే రక్షణ అనేక మంది పొందుకోవాలి. దాని కొరకే ఈయన మళ్ళీ పిలుచుకుంటున్నాడు. వాళ్ళు నా వెంబడి రండి. సజీవుడని లేచిన, సజీవుడై మృత్యుంజయుడై నేటికి సజీవుడిగా ఉన్న యేసు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. నా వెంబడి రండి అని యేసు ప్రభు పిలుపునిస్తున్నాడు. మనం ఎంతవరకు ఆయన వెంబడి వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఆ సజీవుడని యేసు నిన్ను నన్ను కూడా ఆ రక్షకుడు పిలుస్తున్నాడు. నా పని చేయడానికి అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది సత్యము తెలియక నశించిపోతున్నారు, అనేక మంది పాపంలో పడిపోతున్నారు, కూరుకుపోతున్నారు, లేవలేని స్థితిలో ఉంటున్నారు, చివరికి మరణిస్తున్నారు, రక్షణ భాగ్యం పొందుకోలేక. ఇలాంటి వారందరినీ మీరు రక్షించాలి. మన భారతదేశం పైన మనకి భారం ఉండాలి, ప్రార్థించాలి. వీలైతే నీ పని మీదైనా, బస్సులో అయినా, ట్రైన్లో అయినా, బస్ స్టాండ్లో అయినా, రైల్వే స్టేషన్లో అయినా, మార్కెట్ ప్లేస్లో అయినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా
యేసుక్రీస్తుని గూర్చిన 2 మాటలు వారికి చెప్పగలగాలి. పరిచయం చేయాలి యేసయ్య. మీరు నమ్ముకోండి అని చెప్పొద్దండి దయచేసి. కానీ యేసయ్యని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన ఎలాంటి శ్రమలను గురించాడు, ఎందుకొరకు మరణించాడు, వీటిని గురించి మీరు చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు చెప్పండి. పిల్లరా, లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన అనుకుంటే పెద్ద పెద్ద భవనాలలో జన్మించి ఉండొచ్చు, రాజు భవనాల్లో జన్మించి ఉండొచ్చు, వైభోగాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, ఆ విధంగా కూడా రక్షించి ఉండొచ్చు. కానీ ఆ విధంగా రక్షించుంటే మనకి రక్షణ అనేది ఉండదు. అసలు క్రైస్తవత్వమే ఉండదు. అందరు రాజులాగా ఆయన ఒక రాజుగా ఉండేవాడు. అందరి యొక్క రక్షణ ఇచ్చేవారు, సంరక్షించి కాపాడే ఆ పదంతో ఆయన మనల్ని కాపాడేవాడు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. పాపం దేవుని దృష్టిలో చాలా ఘోరాతి ఘోరమైన కార్యం ఏంటి అంటే, మానవుల్లో ఉంటున్న ఈ పాపం, ఈ పాపపు స్వభావం, పాప కృత్యాలు, పాప కార్యాలు, పిల్లలు, వీటిని ఆయన తొలగించాడు. ఆయన జీవించాడు, శ్రమలను అనుభవించాడు, దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి వారి జీవితాల్లో అభయాన్ని ఇచ్చాడు, నిరీక్షణ కలిగించాడు, విశ్వాసాన్ని నింపాడు. లేఖనాల్లో రికార్డ్ చేయబడింది ఏంటంటే, పునరుత్థానం అయిన తర్వాత జరిగిన సేవలో రక్షణ కార్యం చాలా గొప్పగా జరిగిందంట. అంటే చాలామంది ఆయన్ని నమ్మారు, విశ్వసించారు. ఇక్కడ 2వ కార్యం ఏంటంటే, ఒకటి అంటే మనం ఇందాక ముందు చెప్పినట్టు పునరుత్థానాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన సమాధి ఇంకనూ ఖాళీగానే ఉన్నది, ఆయన ఇంకనూ మన మధ్య సజీవుడిగానే ఉన్నాడు. ఇంకనూ ఆయన ఏం చేస్తున్నాడు? గాడ్ స్టిల్ యూజెస్ ఫిషర్ మ్యాన్ కదా. ఇంకా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చేపలను బట్టే జాలర్లను ఇంకనూ వాడుకోబోతున్నాడు, మనుషులు బట్టే జాలర్లుగా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఫాలో మీ. యోహాను సువార్త 21:19 చదవండి, ఎవరైనా తీసుకున్నారు. ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును, దాన్ని సూచించి, అంటే పేతురుని గూర్చి యేసు ప్రభు ముందుగానే ప్రవచనం చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సేవ చేయాలి, నీ జీవితం ఏ విధంగా ఉంటుంది, నేను ఏ విధంగా నిన్ను వాడుకోబోతున్నాను అనే విషయాలు యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు. పేతురు ప్యాట్రోస్ అంటే బండ, ఆ బండ మీద నా సంఘమును నేను కట్టేదను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు రోమన్ క్యాథలిక్స్ పేతురుని మొదట పోప్ అని నమ్ముతాను, కానీ మనమైతే యేసు ప్రభు శిష్యుడు అని నమ్ముతాం. పేతురు వెళ్ళి సేవ చేయాలి, సేవ జరిగించాలి. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పేతురు ఏం చేయాలి? సేవ చేయాలి. యేసు ప్రభు కొరకు వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ కార్యం అనేది, ఈ సువార్త పని అనేది, సువార్త ద్వారా ఇంకనూ అనేక మంది రక్షింపబడాలి. హల్లెలూయా. ఇంకనూ రక్షింపబడాలి. మనము యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి, కంటిన్యూ చేస్తున్నాండి. కీప్ ఆన్ డూయింగ్ ఇట్, కీప్ ఆన్ షేరింగ్ ఇట్. మనం పంచుకోవాలి, ఇంకనూ పంచుకోవాలి, కొనసాగించాలి. ఈ రక్షణ కార్యం, సువార్త ద్వారా రక్షణ కార్యం జరుగుతూ ఉండాలి, ఇంకనూ జరగాలి, అనేక మంది రక్షింపబడాలి. మనము కూడా ఊరకుండకూడదు, మనం కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి, పంచుకుంటూనే ఉండాలి. అది 2వ ప్రాముఖ్యమైన విషయం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36-37 వచనాలు ఒకసారి చూడండి. మీరు సిలువ వేసిన యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతను తెలుసుకోవాలని చెప్పాను. చూడండి, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ చాలా చక్కగా చెప్పబడుతున్న మాట. వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. దానికి ముందు ఏం జరుగుతుందంటే, మీరు ఏ యేసునైతే సిలువేశారో ఆయన
ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఎంత స్పష్టంగా ఉంది. పేతురు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇప్పుడు వారి హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయంలో ఒక క్రియ దేవుడు చేస్తుంటున్నాడు. మారు మనసు కదా, లేకుంటే ఒక ప్రేరేపణ కలుగుతుంది వాళ్ళకి. మేమేం చేయాలి ఇప్పుడు? ఈరోజు ఇదే మాట దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. మనకి ఈ పని అప్పచెప్తున్నాడు, ఈ రక్షణ కార్యం అనేది. ఇది ఎందుకొరకు అంటే, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఎత్తబడిన తర్వాత, ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు హృదయాలలో నివసిస్తున్నాడు. ఇండివెల్లింగ్ ఆఫ్ ది స్పిరిట్, హోలీ స్పిరిట్ అంటే మన హృదయాలలో నివసిస్తున్నాడు. అందుకొరకే ఈ కార్యం జరుగుతుంది, ప్రేరేపణ కలుగుతుంది, మారు మనసు జరుగుతుంది, రక్షణ కార్యం జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు క్రియ చేస్తున్నాడు కదా. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ఆయన ఆత్మ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రక్షణ కార్యం కూడా జరుగుతుంది. మన బాధ్యత ఏంటంటే మనం షేర్ చేయాలి, మనం పంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, సత్యం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము పునరుత్థానం అయిన తర్వాత అనేక మంది ఈ మాటలు వింటున్నవారు, అక్కడ ఉంటున్నవారు ఇంకా అనేక మంది ఆసక్తిగా ఉంటున్నారు తెలుసుకోవాలని. ఇంకా అనేక మంది చాలా ఆసక్తి కలిగి ఉంటున్నారు. ఈ యేసు ప్రభు ఎవరు? ఈయన ఏ విధంగా చనిపోయిండు? ఈయన శిలువ మరణం ఇంత ఘోరంగా ఉంటుందా? ఆయన ఈ విధంగా బ్రతికాడా అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఫ్రెష్గా ఉంటున్నారు. అంటే తాజాగా నమ్మిన వారో లేకుంటే తెలుసుకున్న వారో ఉంటున్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు. మన బాధ్యత ఏంటంటే మనం చెప్పాలి. హల్లెలూయా. ఇంకా ఏంటంటే నూతనంగా అంటే అప్పుడే దేవుడిని నమ్ముకొని రక్షణలోకి వచ్చిన వారు ఏంటంటే ఈ యొక్క డిసైపుల్స్ అంటే శిష్యులు అవడానికి ఇంకా అవసరత ఉంది కదా, ఇంకనూ అవసరత ఉంది. కొత్తగా యేసు ప్రభుని నమ్మిన వారు, లేకుంటే అప్పుడే నమ్మి క్రీస్తులు ఎదుగుతున్న వారు బలమైన యేసుక్రీస్తు శిష్యులుగా మరి తయారవడానికి ఇంకనూ అవసరత ఉంది. మత్తయి సువార్త 28:19-20 చదవండి. అక్కడ గొప్ప ఆజ్ఞ యేసు ప్రభు ఇస్తున్న మాట చదవండి. 28:19-20 తీసుకున్నారు, చదవండి. మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు ఏ సంగతులను మీకు చెప్పాను గైకొనవలని నేను బోధించింది. ఇక్కడ ఏంటంటే గ్రేట్ కమిషన్. ఈ గ్రేట్ కమిషన్ ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు మాత్రమేనా? అక్కడ ఉంటున్న ప్రజలకు కూడా. హల్లెలూయా. మనం అనుకోవచ్చు 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోయినాడు, జీవించాడు, చనిపోయాడు, లేచాడు, మనం నమ్మాము, రక్షింపబడ్డాం, బ్యాప్టిజం తీసుకున్నాం, సంఘానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవ జీవితం ఇంతే అని ఒక ప్యాటర్న్, ఒక క్రైస్తవ జీవితానికి ఒక నమూనాలో ఒక ప్యాటర్నో ఒక సిస్టమో పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటున్నాం. అలా కాదు క్రైస్తవ జీవితం అంటే. మనం ఇది చేసుకుంటూ ఒకవైపు క్రీస్తు స్వార్థను కూడా మనకు దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నాడు, మన శిష్యులుగా చేయాలి. ఇది ప్రతి విశ్వాసి ఇంకొక విశ్వాసిని తయారు చేయాలి. హల్లెలూయా. కాపరి మరి ప్రజలకు ఏం చేస్తాడు? మంచి ఆహారాన్ని ఇస్తాడు, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాడు. ఆహారాన్ని భుజించిన తర్వాత భుజించిన విశ్వాసులు ఏం చేయాలి? సంఘం అభివృద్ధి అవ్వాలంటే విశ్వాసుల యొక్క పాత్ర చాలా వరకు ఉండాలి. సంఘం అభివృద్ధి అవ్వడానికే విశ్వాసులు వారి వంతు పని చేయాలి. ఈయన ఆహారం పెట్టడం కదా, లేకపోతే బోధించడం, తెలియజేయడం వరకే బోధించడం, లేకపోతే మీతో పాటు సహకరించి సేవలో ఉంటారు సేవకులు కూడా చేయాలి. కానీ ప్రధానంగా లేకుంటే గొప్పగా మీరే శిష్యులుగా కదా, శిష్యులను తయారు చేయాలి. మీరే సాక్షులుగా వాడబడాలి క్రీస్తు కొరకు. ఇవి చేసినప్పుడే మనం ఏం చేస్తున్నాం? రక్షణ పనిలో ఉంటాము, స్వార్థ ప్రకటించి ఆ తర్వాత సంఘ అభివృద్ధి పనిలో మనం ఉండగలం. హల్లెలూయా. ఇంకనూ మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని బలపరచుకోవాలి, మన సమాజాన్ని, సంఘాన్ని బలపరచుకోవాలి. ఇంకనూ
మన సంఘంతోనూ, సమాజంతో, మన కుటుంబంతో మన సమయాన్ని గడపాలి. వారిని హెచ్చరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. క్రీస్తులో మన సంఘాన్ని, మన సమాజాన్ని, మన కుటుంబాన్ని కట్టాలి. ఈ విధంగా చేయగలిగితే కదా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన యొక్క మరణము, పునరుత్థానం తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. దానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా. ఆ కార్యాల మీద మనకి నమ్మకం, నిరీక్షణ ఉంది కాబట్టి ఆ కార్యాలు మనం ఇతరులకు చెప్పాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకంటే మనం సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడిగా, ఆయన ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఈ కార్యాలు కూడా ముందుకెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞను మనం కూడా నెరవేర్చిన వారుగా ఈ పనిలో మనం పాలిభాగస్తులుగా ఉండి దేవుని స్వార్థ సేవలు వాడబడాలని ఈ మాటల్లో నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించేదాకా ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, మహోన్నతుడా, ఘనమైన గొప్ప దేవ, కృపగల రాజా, నీకు స్తోత్రం. ఈ సమయంలో మమ్మల్ని బలపరిచావు, నీ మాటల చేత మమ్మల్ని బలపరిచావు. అవును ప్రభువా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు శిలువ మరణం పొంది పునరుత్థానం అయిన తర్వాత ప్రభువా, మీరు పరలోక రాజ్యానికి ఆరోహణుడై వెళ్ళేకి ముందు మాకు అనేక విషయాలు తెలియజేశావు. మీరు శిష్యులను మీరు పిలుచుకున్నారు, వారిని బలపరిచావు. అవును తండ్రి, స్వార్థ పనిలో, స్వార్థ సేవలో వాడబడాలని వారిని బలపరిచావు. నీకు స్తోత్రం నాయనా. ఇంకను అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది నిన్ను సేవించాలి, నిన్ను ఆరాధించాలి. మీరు మాకు అనుగ్రహించే నిత్య జీవాన్ని మేము పొందుకోవాలి నాన్న. మరి అట్టి కృప మాకు దయచేయండి. మేము కూడా, మా సంఘం కూడా నైనా నీ యొక్క స్వార్థను అనేక మందికి మేము పంచి క్రీస్తు బిడ్డలుగా నీ సన్నిధిలో చేర్చుటకు మమ్మల్ని నీ ఆత్మ అభిషేకంతో బలపరిచి, నీ కృపావరాలు మాకు అనుగ్రహించి, నీ తాళంతులు మాకు అనుగ్రహించి, నీ మాటలు ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సేవలు గొప్పగా వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ మాటలను దీవించండి. మా ఆధ్యాత్మిక మేలు కొరకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, అభివృద్ధి కొరకు ఈ వాక్యాన్ని మాకు మేము ఫలింపచేసి మీరు మహిమ పొందుకోండి. ఈ ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.